నీలి ఆకాశం కింద ప్రేమ. విశాఖపట్నం సముద్రతీరంలో సాయంత్రం వేళ. అలలు ఒడ్డనికి వచ్చి మళ్లీ వెనక్కి వెళుతున్నాయి. ఆకాశం నారింజరంగులో మెరిసిపోతోంది. ఆ అందమైన దృశ్యాన్ని చూస్తూ నిలబడి ఉన్నది నందిత. నందిత చిన్నప్పటినుంచీ సముద్రాన్ని చాలా ఇష్టపడేది. అలల శబ్దం వింటే ఆమె మనసు ప్రశాంతంగా మారేది. కాని ఈరోజు ఆమె మనసు మాత్రం గందరగోళంగా ఉంది. ఆమె జీవితంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఆమె మొబైల్ ఫోన్ మోగింది. హలో నందూ అంటూ వినిపించింది ఆ స్వరం. అది ఆది. ఆది ఆమె జీవితంలో అనుకోకుండా ప్రవేశించిన వ్యక్తి. ఇద్దరూ మొదటిసారి కలిసింది హైదరాబాద్లోని ఒక బుక్ ఎగ్జిబిషన్లో. నందిత ఒక కథల పుస్తకం చూస్తూ ఉండగా ఆది కూడా అదే పుస్తకాన్ని తీసుకోవడానికి ప్రయత్నించాడు. ఇద్దరి చేతులు ఒకేసారి తగిలాయి. సారీ, ఇద్దరూ ఒకేసారన్నారు. అలా మొదలైంది వారి పరిచయం. ఆది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, కానీ హృదయంలో మాత్రం కవి. మాటల్లో సరదా, చూపుల్లో నమ్మకం. నందిత మాత్రం సాహిత్యాన్ని ప్రేమించే సాధారణ అమ్మాయి. ఇద్దరి మధ్య మొదట స్నేహం, ఆ తర్వాత ఆ స్నేహం నెమ్మదిగా ప్రేమగా మారింది. కాఫీషాపుల్లో చర్చలు, రాత్రి పొద్దుపోయే వరకు మెసేజ్లు, పుట్టినరోజు సర్ప్రైజులు, వారి ప్రేమ చిన్న చిన్న క్షణాల్లో పెద్ద అర్థాన్ని పొందింది. ఒకసారి నందిత అడిగింది, ఆది, నువ్వు నన్ను ఎందుకింతగా ప్రేమిస్తున్నావు? ఆది నవ్వుతూ చెప్పాడు, నీతో ఉన్నప్పుడు నేను నాకే కొత్తగా కనిపిస్తాను. అదే ప్రేమ అనుకుంటా. ఆ మాటలు నందిత హృదయంలో ముద్రవేశాయి. కాని జీవితం ఎప్పుడూ సూటిగా సాగదు. ఆదికి అమెరికాలో ఉద్యోగావకాశం వచ్చింది. అతని కలల్లో ఒకటి విదేశాలకు వెళ్లి పెద్ద స్థాయిలో పనిచేయడం. కాని అదే సమయంలో నందితకి ఇక్కడే ఒక కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం వచ్చింది. ఇద్దరి ముందు రెండు మార్గాలు. ఒకరోజు కాఫీషాప్లో ఆది నిశ్శబ్దంగా కూర్చున్నాడు. నందు, నేను వెళ్లాల్సిందే. ఇది నా కెరియర్ కోసం చాలా ముఖ్యం. నందిత గుండె కొట్టుకోవడం వేగంగా మారింది. అయితే ఆమె అడిగింది. ఆది చేతిని పట్టుకుని చెప్పాడు, మన ప్రేమ దూరంతో తగ్గిపోదు. కాని నందితకి భయం వేసింది. దూరమంటే కేవలం మైళ్ల దూరం కాదు, మనసుల మధ్య దూరం కూడా. కొన్ని రోజుల తర్వాత ఆది అమెరికాకు వెళ్ళిపోయాడు. మొదట్లో ప్రతిరోజూ వీడియో కాల్సు, మెసేజ్లు. టైం జోన్ తేడా ఉన్నా కూడా ఇద్దరూ ఒకరికోసం ఒకరు సమయం కేటాయించేవారు. కాని నెమ్మదిగా కాల్స్ తగ్గాయి. ఆది పని ఒత్తిడితో బిజీ అయ్యాడు. నందిత కాలేజీ పనులతో అలసిపోయేది. చిన్న చిన్న అపార్థాలు మొదలయ్యాయి. ఒక రాత్రి, నువ్వు మారిపోయావాదీ? నందిత కంటతడిపెట్టింది. నేను మారలేదు నందూ, పరిస్థితులు మారాయి అని ఆది సమాధానమిచ్చాడు. ఆ మాటలు ఆమెనింకా బాధపెట్టాయి. కొన్ని రోజులపాటు మాట్లాడలేదు. నిశ్శబ్దం వారి మధ్య గోడలా నిల్చింది. ఒకరోజు నందితకి ఒక కవితా పుస్తకం పార్సలొచ్చింది. ఆది పంపినది. లోపల ఒక లేఖ. నందూ, దూరం మన మధ్యకొచ్చినా నా ప్రేమ మాత్రం మారలేదు. నువ్వు నా జీవితంలో కేవలం ఒక భాగం కాదు, నువ్వే నా జీవితం. నేను తిరిగొస్తాను. నీతోనే నా భవిష్యత్తు. ఆ లేఖ చదివిన నందిత హృదయం కరిగిపోయింది. ఆమె వెంటనే కాల్ చేసింది. ఆది, నేను నిన్ను మిస్ అవుతున్నా. నేను కూడా నందూ. ఇంకొన్ని నెలలు మాత్రమే, నేను తిరిగొస్తా. 6 నెలల తర్వాత విశాఖపట్నం సముద్రతీరంలో మళ్లీ అదే సాయంత్రం. నందిత అక్కడే నిలబడి ఉంది. వెనుకనుంచి ఒక పరిచిత స్వరం. నందూ? ఆమె తిరిగి చూసింది. ఆది. ఆమె కళ్లలో ఆనంద బాష్పాలు. నువ్వొచ్చావా? అవును. ఇక ఎక్కడికి వెళ్ళను. మన కలల్ని ఇక్కడే నెరవేర్చుకుంటాం. ఆ రోజు సముద్ర అలలు మరింత ఉత్సాహంగా కనిపించాయి. ఆకాశం మరింత అందంగా మెరిసింది. కొన్ని రోజుల తర్వాత వారి పెళ్లి జరిగింది. సాదాసీదా వేడుక. స్నేహితులు, కుటుంబ సభ్యులు మధ్య నవ్వులు, ఆనందం. పెళ్లి తర్వాత కూడా వారి ప్రేమ మారలేదు. ఉదయం కలిసి కాఫీ తాగడం, సాయంత్రం సముద్రతీరంలో నడవడం, జీవితంలోని చిన్న క్షణాలను కలిసి ఆస్వాదించారు. నందిత ఒకసారి చెప్పింది, ప్రేమంటే పెద్ద పెద్ద మాటలు కాదు కదా ఆది, మనం ఒకరికొకరం అండగా ఉండటం కదా. ఆది నవ్వుతూ చెప్పాడు, అవును, ప్రేమంటే దూరం వచ్చినా తగ్గిపోని అనుబంధం. సంవత్సరాలు గడిచాయి. వారి జీవితంలో చిన్నారి ప్రవేశించింది.
ఆ చిన్నారి నవ్వు వారి ప్రేమకి కొత్త అర్థమిచ్చింది. ఒకరోజు సముద్రతీరంలో ముగ్గురూ కలిసి కూర్చున్నారు. ఆకాశం నీలంగా మెరిసిపోతోంది. నందిత ఆదివైపు చూసి మెల్లగా చెప్పింది, నీలి ఆకాశం కింద మొదలైన మన ప్రేమ ఇప్పటికీ అలాగే ఉంది. ఆది ఆమె చేతిని పట్టుకుని అన్నాడు, ఇంకా ఎన్నో ఆకాశాలు చూడాలి మనం. ప్రేమంటే కేవలం దగ్గరగా ఉండటం కాదు, నమ్మకం, సహనం, అర్థం చేసుకోవడం ఇవే నిజమైన ప్రేమకు ఆధారం. ఈ కథ మీ మనసును తాకితే లైక్ చేయండి. ఇలాంటి మంచి కుటుంబ విలువల కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మా కుటుంబంలో భాగమవ్వండి.